వారికి ఇచ్చిన సమస్తాన్ని కూడా అసలు ఏమి లేకుండా కూడా అనుభవిస్తూ ఉన్నారు. కానీ అవన్నీ అనుభవిస్తా దేవుడు వారికి ఇంకొంతగా ఔన్నత్యాన్ని ఇవ్వడానికి కోరుకున్నాడు. ఏంటంటే మీకు 2 పెట్టాను. ఏం పెట్టాను అన్నాడు? 2 పెట్టాను. మంచి చెడుల నిచ్చు చెట్టు. హల్లెలూయా. ఏం చెట్టు అంట? చెప్పాలి, ఏం చెట్టు అంట? మంచి చెడు. అప్పటి వరకు మంచి చెడు అంటే వాళ్ళకి తెలియదు. నాకు ఆశ్చర్యం అనిపించింది. We should know the knowledge, evil or good, but the Garden of Eden, before the enter of the sin, there is no good and evil. అన్న మీకు చాలా లోతుగా వాక్యాన్ని చదివితే అర్థమవుతుంది ఇవన్నీ కూడా. ఏదెను తోటలో మంచి చెడు లేదు. ఏంటుంది ఏదెను తోటలో? ఇట్ ఈస్ ద అట్మాస్ఫియర్, డివైన్ నేచర్, డివైన్ కల్చర్. అంత గొప్పగా ఉన్న ఆ లోకంలో లేక ఆ ఈడెన్ తోటలో దేవుడు వారికి ఒక పరీక్ష ద్వారా వారి ఔన్నత్యాన్ని పెంచాలని లేక వారి యొక్క స్థితిగతుల్ని ఇంకా ఉన్నతంగా మార్చాలని ఆయన అనుకొని 2 పెట్టాడు. ఏంటంట? మంచి చెడు. నీకు అవసరమా కాదమ్మా మనకి? మరి దేవుడు అదే తినదన్నాడు ఏంటి? ఆశ్చర్యం అనిపించాలి ఒకసారి. కొన్నిసార్లు దేవుడు మంచి చెడుల్ని మానవుడు కలిగి ఉండాలని ఇష్టం లేదా? బైబిల్ చెప్తా ఉంది, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మంచి చెడులనిచ్చే ఆ జీవాన్ని తినద్దన్నాడు. అక్కడ అన్ని పెట్టాడు దేవుడు. ఇంకోటి కూడా పెట్టాడు, జీవ ఫలాన్ని కూడా పెట్టాడు. దేవుడు యొక్క ఉద్దేశం ఏంటంటే మానవుడు మంచి చెడు అంటే ఏంటంటే, నా ప్రియమైన దేవుని బిడ్డ, బిఫోర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. జాగ్రత్తగా గమనించాలి. మానవుడు భూమి మీద పుట్టక ముందే మంచి చెడు ఉందా లేదా? లేదన్న చేతులు ఎత్తండి, ఉందన్న చేతులు ఎత్తండి. లేదా ఉందా? ఏదేం తోటలో లేదా? ముందే లేదా? ముందు లేదు. ముందున్న చేతులు ఎత్తండి. లాటరీ ఎత్తామా వద్దా? లేకపోతే తిని మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? పాస్టర్ గారు మాట్లాడే వి నీడ్ టు నో ద ట్రూత్. మనం సత్యాన్ని కొద్దిగా తెలుసుకుని వెళ్ళాలి. క్రిస్మస్ అంటే ఒకడు అన్నాడంటే చక్క ముక్క కక్క అన్నాడంటే. ఏంటంట? కక్క ముక్క కక్క. ఇది అయిపోయిన తర్వాత పెడతారు అమ్మగారు. అది కాదు క్రిస్మస్. క్రిస్మస్ ఇస్ నాట్ ఎ ఫుడ్. క్రిస్మస్ ఇస్ నాట్ ఎ స్టార్. చూడు ఇంటి ముందు ఒక స్టార్ పెడతారు, అది కూడా కాదు. ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ జాగ్రత్తగా కొద్దిగా ముందుకు తీసుకెళ్తాను. జాగ్రత్తగా వినాలి. వింటే మీకు చాలా సత్యాన్ని నేను నేర్చుకునేది మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఏదైతే మంచి చెడులు అప్పటికే పరలోకంలో ఉంది. ఈడెన్ గార్డెన్ లో లేదు, కానీ పరలోకంలో ఉంది, హెవెన్ లో ఉంది. అది ఎలా మనకు అర్థమవుతుందంటే, సాతానుడికి ఉండే లక్షణం, చెడు లక్షణం. చెడు గురించి తెలుసు, మంచి గురించి తెలుసు. అందుకే గర్వము చేత నువ్వు పడిపోయావని హెచ్కేల్ రాసిన గ్రంథంలో రాయబడి ఉంటుంది. కానీ ఈడెన్ గార్డెన్ లో లేదు. అది జాగ్రత్తగా గమనించాలి. పాయింట్ ఏంటంటే, హెవెన్ లో ఆ స్థితి ఉంది, ఈడెన్ గార్డెన్ లో లేదు. కాబట్టి ఈడెన్ గార్డెన్ లో దేవుడు కోరుకుంది ఏంటంటే, మానవుడికి పరీక్ష పెట్టినప్పుడు ఆయన జీవమే కోరుకోవాలని ఇష్టపడ్డాడు. మీరు ఈ మాట ఇంకా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో కూడా దేవుడు రాయించాడు. మీ ముందు నేను మంచి చెడు పెడతా ఉన్నాను, జీవము మేలు కీడు 2 మీ ముందు పెడతా ఉన్నాను. మీరే ఎన్నుకోవాలి, నువ్వే ఎన్నుకోవాలి దీన్ని. కాబట్టి దేవుడు మానవుణ్ణి ఎలా తమతో ఉండాలనుకున్నాడంటే, కీడు లేని మానవుడిగా చూడాలనుకున్నాడు. హల్లెలూయా. ఏ లేని మానవుడిగా? అసలు ఆ మానవుడు ఆ పండు తినకుండా ఏం తినాలి? జీవం ఇచ్చే చెట్టు తింటే అయిపోయింది. కానీ దేవుడు ఒకవేళ మానవుడు ఈ మంచి చెడులు అంటే సాతాను యొక్క ఆలోచన కలిగిన వ్యక్తిగా భూమి మీదకి వచ్చాడు మానవుడు. దేవుడితో ఉన్నప్పుడు అలా లేడు. కానీ ఎప్పుడైతే మంచి చెడు ఆ యొక్క ఫలాన్ని తిన్నాడో, ఇప్పుడు దేవుడి యొక్క ఔన్నత్యాన్ని విడిచిపెట్టి సాతానుడి యొక్క ప్రభుత్వం కిందకి, సాతాను యొక్క గుణలక్షణాల్లోనికి, మరణ ప్రభావము, రోగం, ఇబ్బంది, బాధ, వ్యసనాల చేత ఏదైనా తోటలో నుండి బయటకు వచ్చాడు. అర్థమవుతుందో ఒకసారి గమనించండి. దేవుడు ఏం కోరుకున్నాడంటే, మానవుడు అలా కాదు, జీవముతో సాతానుడు ఏ యొక్క గుణలక్షణాలు కలిగి పరలోకం నుండి తొయ్యబడ్డాడో ఆ నేచర్తో కాకుండా దేవుడు మానవుడు ఒక